శ్రీమాత్రే నమః. ఇంటికి వీధిపోటు ఉంటే ఏమవుతుంది? ఏ దిశలో ఉంటే ఏం జరుగుతుంది? ఇంటిని కొనుగోలు చేయాలన్నా, కొత్త ఇంటిని నిర్మించాలన్నా ప్రతి ఒక్కరూ వాస్తు చూస్తారు. వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం లేకపోతే ఇంటిని కొనుగోలు కూడా చేయని వారు చాలామందున్నారు. మరి ముఖ్యంగా భారతీయులు వాస్తును బాగా నమ్ముతారు. ఇక వాస్తులో ప్రధానమైన అంశాల్లో వీధిపోటు ఒకటి. వీధిపోటు ఉన్న ఇంటిని కొనుగోలు చేయడానికి చాలామంది భయపడుతుంటారు. ఇంటికి ఎదురుగా వీధి ఉండటాన్నే వీధిపోటు అంటారు. కొన్ని దిశల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీధిపోటు ఉండకూడదని వాస్తు నిపుణులు చెప్తున్నారు. ఇంతకీ ఏ దిశలో వీధిపోటు ఉంటే ఎలాంటి ఫలితం ఉంటుంది అనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా విషయంలోకి వెళ్తే, ఇంటికి దక్షిణం దిశలో వీధిపోటు ఉంటే చాలా ప్రమాదమని వాస్తు పండితులు చెప్తున్నారు. ఇలాంటి ఇంట్లో ఉన్న మహిళలపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వీరికి తరచూ అనారోగ్య సమస్యలు వెంటాడుతాయని, వివాహాలు ఆలస్యమవుతాయని చెప్తున్నారు. ఇలాంటి ఇంట్లో ఉన్నవారి కుటుంబ సభ్యుల్లో అకాల మరణం పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగాలు రావడం కూడా కష్టంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. పశ్చిమ నైరుతిపోటు ఉంటే ఆ ఇంట్లో నివసించే మగవారికి మంచిది కాదని వాస్తు నిపుణులు చెప్తున్నారు. వృత్తి జీవితంలో ఎదుగుదల ఉండదు. ఉపాధి లభించక ఇబ్బంది పడతారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాస్తుపరమైన మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ ఇంటికి తూర్పు వీధిపోటు ఉంటే ఇంట్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం తరపు నుంచి చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇక ఆగ్నేయంలో వీధిపోటు ఉంటే అనుకోని కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు. ఇలాంటి ఇంట్లో ధనం నిలవదని చెప్తున్నారు. ఎంత సంపాదించినా రూపాయి నిలవదు అన్న చందంగా పరిస్థితి మారుతుంది. నైరుతి దిశలో కూడా వీధిపోటు ఇంట్లో వారిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. నైరుతిలో వీధిపోటు ఉంటే ఇంట్లో వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మానసికంగా కృంగిపోతారు. అనుకోని ఖర్చులు వస్తాయి. ఏ పని చేసినా కలిసి రాదు.